ఇంట్లో ఉండేదే ఇద్దరు. ఆ ఇద్దరిలో మళ్ళీ ఇద్దరికి 2 వేరు వేరు ఐటెమ్స్ చేయాలంటే చాలా కష్టం గదా! సో, దత్తు లేనప్పుడు నాకిష్టమైన ఫేవరెట్స్ అన్నీ ఇట్లా చేసుకొని తింటా. సో, ఈరోజైతే పాస్తా చేసుకున్నా అనమాట. దేశీ స్టైల్‌లో చాలా వచ్చింది. సింపుల్‌గా 10 నిమిషాలలో చేసేసిన. సో, రెసిపీ మీకోసం. ఇప్పుడైతే ఫస్ట్ పాస్తాని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, టమాటో అండ్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేపుకోవాలి. టమాటా మగ్గినాక కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ వేసి మెత్తగా అయిన తర్వాత కొంచెం సోయా సాస్ అండ్ టమాటా సాస్ అంతే. ఇవన్నీ కూడా మంచిగా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మగ్గనివ్వాలి. దాని తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని తీసుకొని దాంట్లో వేసేసుకొని తినడం అంతే. వేడివేడిగా 10 మినిట్స్లో పిల్లలకి స్నాక్స్ బాగుంటుంది అండ్ మనకేమైనా క్రేవింగ్స్ అయినా తినడానికి చాలా బాగుంటుంది కదా. సో మీలో ఎవరికన్నా పాస్తా ఇష్టమైతే నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనది ఎల్ అనమాట. ఫుడ్ సిరీస్లో ఎల్ ఫర్ ఫుడ్ ఐటమ్స్ కామెంట్ చేయండి.